హాయ్ అండి. నోరూరించి ఉసిరికాయ పచ్చడి పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఉసిరికాయ పచ్చడి చూసేయండి. నేనైతే 1.5 కేజీ ఉసిరికాయ పచ్చడి పెట్టాను. చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడైతే 1.5 కేజీ ఉసిరికాయలని నేనైతే ముందు రోజే కడిగేసి తీసుకోగానే ఇవి తుడిసి పెట్టేశాను. శుభ్రంగా తుడిసి గిన్నెలో పోసి పెట్టాను. ఇప్పుడైతే ముందు చింతపండు నానబెట్టుకున్నాం. నేను 200 గ్రాముల చింతపండు తీసుకున్నా. 1.5 కేజీ ఉసిరికాయలకి. ఉసిరికాయలలో పులుపు ఉండిద్ది కాబట్టి సరిపోద్ది. ఇప్పుడు ముందుగా చింతపండుని క్లీన్గా పుల్లలు ఏమన్నా ఉంటే వేరేసి ఒకసారి మంచినీళ్ళతో కడిగేసాను. ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకొని వేడి వాటర్లో వేసేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే చింతపండు అనేది తొందరగా నానుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఇప్పుడు 2 స్పూన్లు మెంతులు వేసి మెంతులు అనేది కొంచెం లైట్గా వేగిన తర్వాత కొంచెం బాగా వేగాలి. ఆవాల కన్నా మెంతులు త్వరగా వేగుతాయి కాబట్టి ఇప్పుడైతే మెంతులు కొంచెం వేగిన తర్వాత ఆవాలు 4 స్పూన్లు వేసా 2 స్పూన్లు మెంతులకి. ఇప్పుడు ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. బాగా వేగాలి. పచ్చడికి అనేది పచ్చివాసన రాకుండా ఉండాలి. అలానే హైలో పెట్టి మాడబెట్టకూడదు. నేను చిన్న స్పూన్తో 1 స్పూన్ జీలకర్ర కూడా వేశాను. ఇవన్నీ బాగా వేపుకోవాలి. సిమ్లో పెట్టేసే ఆపాలి ఈ ప్రాసెస్ అంతా. అప్పుడే హైలో పెట్టామంటే మనం తిప్పేలోపు మాడిపోతాయి. పచ్చడికి కదా, నిలవ పచ్చడికి కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాం. ఇప్పుడైతే కొలత కోసం 4 గ్లాసులు ఉసిరికాయలు తీసుకున్నా నేను. చూడండి, ఈ విధంగా నిండుగా కొలుసుకుంటే సరిపోతుంది. 4 గ్లాసులు అయి నాకు ఒక 10 కాయలు ఉన్నాయండి, వేసేసాను. ఇప్పుడైతే శనగ నూనె తీసుకున్నా. 4 గ్లాసులు ఉసిరికాయలకి 2 గ్లాసులు శనగ నూనె తీసుకున్నా. ఇప్పుడు శనగ నూనె పొయ్యి మీద పెట్టేసాం కదా. ఇప్పుడు స్టవ్ కొంచెం హైలో పెట్టి ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టేశాను. ఇప్పుడైతే గోరువెచ్చగా అయినాకనే నూనె వేసేసా. కొద్దిగా వేడెక్కగానే, మరీ హెవీగా వేడెక్కిందంటే ఆయిల్ ఉసిరికాయలు అనేది వేయగానే మాడినట్టుగా గట్టిగా అయిపోతాయి. ఈ విధంగా సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాను. కాయ అనేది మెత్తగా రావాలి. మనకు ఉసిరికాయ మగ్గిందా లేదా ఎలా తెలవంటే ఉసిరికాయ మీద పొట్టు అంతా లేచినట్టుగా వస్తుంది. ఆ టయాన తీసేసుకోవాలి. ఈ విధంగా ఉసిరికాయలన్నీ బాగా వేపుకోవాలి. ఇప్పుడైతే ఉసిరికాయలు వేగాయా లేదా చూశాను కానీ ఈ ఉసిరికాయలు అనేది వేడిగా ఉన్నాయి కాబట్టి పట్టుకొనివ్వలేదు. ఈ విధంగా తీసేసుకున్నాను. పొట్లు వేసింది కాబట్టి పర్ఫెక్ట్గా వస్తాయి, సరిపోతుంది. తదిమ ఉసిరికాయలు కూడా ఇదే ఆయిల్లో వేపుకోవాలి. ఉసిరికాయలన్నీ వేగిన తర్వాత గిన్నెలో తీసేసుకొని ఒక్కొక్కటిగా చల్లార్చుకోవాలి. నేనైతే 2 విధాలుగా ఉసిరికాయలన్నీ వేపేసాను. ఇప్పుడైతే తాలింపులు వేసుకోవాలి. ఉసిరికాయలు తీయగానే ఆవాలు 2 స్పూన్లు వేసాను. 1 స్పూన్ నిండుగా ఇవి మినపప్పు వేసాను. ఒక చిటికెడు ఒక అర స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగేటప్పుడు ఎండుమిర్చి అయితే నేను నిల్వ పచ్చడికి కాయలుగా వేసేసాను. ఇప్పుడు ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసి ఇంగువ కూడా వేసి తాలింపు బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఇది బాగా రోస్ట్గా వేగాలి. తాలింపు అసలు పచ్చితనం అనేది లేకుండా తాలింపు వేగినాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా వేపి పెట్టుకున్న ఆవాలు మెంతులు పొడి పట్టి పక్కన పెట్టుకొని వెల్లుల్లిపాయలు ఇంకొన్ని ఉన్నాయి కదా కోర్సుగా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసుకి నేను ముందుగా నీళ్లు వేడి పెట్టి పక్కన పెట్టేశాను.
గోరువెచ్చగా ఉన్నాయి. ఆ నీళ్ళతోనే ఇప్పుడు పులుసు అంతా తీసుకున్నాను, చల్లటి నీళ్ళు పోయకుండా. కొంచెం చిక్కగా తీసుకున్నామంటే చింతపండు గుజ్జు మనకి త్వరగా ఉడుకుతుంది. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ, ఎక్కువ వాటర్ వేయలే నేనైతే. ఈ విధంగా తక్కువ వాటర్తో చిక్కగా తీసుకోవచ్చు. పర్ఫెక్ట్ కొలతలతో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది పచ్చడి అయితే. మధ్య మధ్యలో చింతపండును కూడా మధ్య మధ్యలో సిమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే మాడుతుంది. స్టవ్ మీద పెట్టేసి ఎమ్మటే స్టవ్ వెలిగించేసి సిమ్లో పెట్టి ఈ విధంగా తిప్పుతూ ఉడికించుకున్నామంటే మాడకుండా త్వరగా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా చిక్కగా పడిన తర్వాత దింపేసి చింతపండు పులుసు కూడా బాగా ఆరిపోవాలి. ఈలోపు మిక్సీ జారాలో కల్లుప్పు పడుతున్నాను నేనైతే. నిల్వ పచ్చళ్ళకి కల్లుప్పు పగలైతే ఎండ ఉన్నప్పుడు ఎండలో పెట్టుకుంటే త్వరగా పడుతుంది. కానీ ఈరోజు ఎండ లేదు అసలు. 1 గ్లాస్ కారం వేసాను, పావు గ్లాస్ కన్నా ఎక్కువ ఉప్పు వేసాను, పట్టి పెట్టుకున్న ఉప్పు. కానీ 1/2 గ్లాస్ ఉప్పు వరకు పడుతుంది. నేను మళ్ళీ 3వ రోజు కలిపాను అనమాట. ఇప్పుడు ఆవాలు మెంతిపిండి కూడా వేసేసుకొని, పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకొని, ఉడకబెట్టి చల్లార్చుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకొని ఈ విధంగా తిప్పుకుంటూ బాగా కలదిప్పుకోవాలి పచ్చడి అనేది. మనం ఫస్ట్ కలుపుకునేటప్పుడే పచ్చడి బాగా కలపాలి, లేదంటే ఉప్పు కలిసి కలవనట్టుందంటే పచ్చడి అనేది పాడవుతుంది. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా అన్నీ కలిపి పెట్టుకున్న పచ్చళ్ళలో తాలింపులు కూడా వేసేసి ఒక్కసారిగా కలుపుకోవాలి. మనకి ఇప్పుడు ఆయిల్ లేదు కదా, 3వ రోజుకి ఆయిల్ వస్తుందండి. పచ్చడి అంతా ఆయిల్తో ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే నేను 3వ రోజుకల్లా ఆయిల్ ఊరిద్ది. అప్పుడు ముక్క మునిగేంత ఆయిల్ లేదంటే అప్పుడు ఆయిల్ కావాలంటే ఒక టీ గ్లాసు అలా కాసి వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా డబ్బాలో పెట్టేశాను పచ్చడి అనేది. అంతేనండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.